వాతావరణం ఇప్పుడు గాలి ఏ విధంగా ఉన్నదంటే నా యొక్క క్యాబ్ ఎగురుతున్నది, అంతా స్పీడ్లో ఉన్నాం. ఇప్పుడు మేము చాలా పై ఎత్తు భాగంలో ఉన్నాం. మేము ఒక్క నిమిషం కెమెరామ్యాన్, చాలా ఇక్కడ చూడండి గాలి ఎంత ఉన్నదంటే మా యొక్క మిత్రులు రాకేష్ భాయ్, చైర్మన్ సార్, మా పర్వతాలు క్రైమ్ రిపోర్టర్ కుందన్ భాయ్, వీళ్ళందరూ మా స్టూడియో తరఫున ఈరోజు మేము ఇక్కడ వచ్చినాం. రాజస్థాన్ పుష్ పార్క్లో చాలా ఆనందకరమైన ఇక్కడ వాతావరణం కనబడుతుంది. మా యొక్క తోటి మిత్రులు సాయి కుమార్ కూడా ఇక్కడ రాగలరు. మీరు సాయి కుమార్, శివ, మీరు కూడా రండి ఇక్కడ. మా యొక్క న్యూస్ ఛానల్ బండల్ మేము వస్తే जरा वीरू का डालेंगे अपन। यहाँ आ जाओ, ये वीरू इधर तुम्हारा फोटो आता है। आप पीछे आओ, यूट्यूब में आता छोटू तुम्हारा बीच में आता जाओ చూడండి ఏ విధంగా आपको कैसा ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, बहुत अच्छा दिखा है, डेजर्ट है। कुंदन भाई हमारा नुचार मुंगा पूरा आ गया। तुम्हारा गांव राजस्थान को लिखा है, कैसा लग रहा है तुम्हारा? बहुत अच्छा दिख रहा है। क्या क्या इधर प्लेस है? ब्रह्मा मंदिर है, अजमेर का दरगाह है, पुष्कर का ये मेला लगता है इधर। हमारा కెమెరా మ్యాన్ పూరా అలసిపోయాడు, నేను అవుతున్నాడు. ఇప్పుడు రాకేష్ భాయ్ ఇంటర్వ్యూ చేస్తాడు, ఐలాస్ భాయ్. సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే చాలా బాగా అంటే ఉదాహరణకి ఏది బాగా అనిపిస్తుంది? అన్ని పొద్దున్న నుంచి చూసి అన్ని బాగా అనిపిస్తున్నాయి. బాగా అని ఏమేమి చూస్తారు సార్ మీరు? అజ్మీర్ చూసాను, పుష్కర్ చూసాను, ఈ డిజిట్ చాలా ఆనందం, చాలా ఆనందం ఉంది. కానీ ఈ ఇస్కోలో నడవాలంటే మనకు చేత అయితే లేదు కదా? అయితే లేదు, బండి ఎక్కాలి మనం. అంటే మీరు ఇది మొదటిసారి రావటం లేకపోతే? నేను ఇంత ముందు కూడా వచ్చినాను. చాలా ఆనందం ఉంది, చాలా ఆనందం. అంటే ఇక్కడ వీళ్ళ ఏమైనా మాంగ్ ఉందా? ఇది చాలా బాగుందని చెప్పి ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ ఇడికి తీసుకొచ్చిన. అచ్చా, వీళ్ళ రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి. ఆ రేట్లు ఏమో రీజనబుల్ ఉన్నాయి. లాంగ్ జంప్, లాంగ్ ఎక్కువగానే వీళ్ళు తిప్పుతారు. ఇబ్బంది ఏముండదు, టెన్షన్ ఏముండదు. మీ పేరు సార్? రాకేష్. ఇక్కడ నుండి హైదరాబాద్. बहुत बहुत धन्यवाद राकेश भाई। ये साई कुमार बताइएगा। సాయి చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, ఫస్ట్ టైం వచ్చిన బాగుంది, వాతావరణం కూడా మంచిగా ఉంది, పర్లేదు. శివకుమార్ నువ్వు చెప్పు, బాగుందని చెప్పు. చాలా చాలా బాగుంది. పర్వతాల్ సార్, చైర్మన్ సార్, మేము ఎప్పటి నుంచో ఒక పర్యటన చేయాలనుకున్నాము. గతంలో కూడా కొన్ని పర్యటన చేసాం. అందులో భాగంగా ఈసారి లాంగ్ పర్యటన కోసం మేము మల్లాపూర్, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ, హైదరాబాద్, అక్కడి నుంచి మేము ట్రైన్లో వచ్చి 3 రోజులు అయింది. ఫస్ట్ అజ్మీర్ దర్గా దర్శనం చేసుకున్నాం. అక్కడ కూడా చాలా బాగుంది, పవిత్రమైన దర్గా దర్శనం చేసుకుని రాత్రి అక్కడ బస్ చేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే బ్రహ్మ దేవుని టెంపుల్ ఒకటే ఉందంటే ఇక్కడ రాజస్థాన్లో, ఇండియాలో ఒకటే టెంపుల్, బ్రహ్మదేవుని టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. అక్కడికి దర్శనం చేసుకొని పుష్కర ఘాట్ అని చెప్పి ఇక్కడ ఏదో చూపించారు. ఇక్కడికి వచ్చిన మా న్యూస్ ఛానల్ ముందు అందరం చాలా సంతోషంగా 2-3 రోజులు ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా కూడా 2-3 రోజులు ఉండి ఒక వారం రోజులు టూర్ చేస్తున్నామని తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మా కెమెరామెన్ ఇలియాస్ భాయ్ని నేను అడుగుతాను, ఆయనకు ఎట్లా ఉందో తెలుసుకుంటారు. ఇలియాస్ భాయ్, ఎట్లా ఉంది పర్యటన అనేది? అంటే మనం ఇక్కడ ఎప్పుడైనా రావాలంటే మనకి మనశ్శాంతి ఉండాలి. ముందు మనిషికి మనశ్శాంతి లేనిదే వాడు ఎక్కడ పోయినా కూడా వాడికి నరకమే కనబడుతుంది. అయితే నేను అనేది అంటే మన పర్యాటకులు మనశ్శాంతి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి ఒక వినోదం, ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి. షేరు గుర్రం ఉన్నది ఇక్కడ, ఆ బాబుది షేరు గుర్రం. ఇక్కడ ఒంటెలు ఉన్నాయి, అంతా చూడండి. ఇది కూడా ఒంటెలు ఉన్నాయి. హలో చూడండి ఎట్లా చూపిస్తుంది, అన్ని ఒంటెలు ఉన్నాయి. చాలా ఆనందభరితమైన వాతావరణం. ఓకే, बहुत बहुत धन्यवाद। థ్యాంక్ యూ.